గుంటూరులోని వీధి వ్యాపారుల నుండి కొందరు వక్తలు అక్రమ ఆశీలు వసూలుకి పాల్పడుతున్నారని వెండింగ్ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశీలు వసూలు చేయవద్దని కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన శ్రీను, దుర్గాప్రసాద్ అనే వ్యక్తులు బలవంతంగా ఆశీలు తీసుకుంటున్నారని వ్యాపారి సిలార్ తెలిపారు. ఎస్పీ పీజీఆర్ఎస్ లో సోమవారం ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మాకు ఆశీలు అనేది రద్దు చేశారండి మున్సిపల్ కమిషనర్ గారు. అధికారికంగా కూడా పేపర్కి ఇచ్చారు. మా కమిటీ నెంబర్లో ఉండి మేము ఇక్కడ ఉన్నాము. కమిటీలో కూడా మేము కమిషనర్ గారిని అడిగితేనే కమిషనర్ గారు రద్దు చేశారు. అయితే ఇది అనాధికారికంగా టౌన్ మొత్తం తిరుగుతూ ఇప్పుడు టౌన్లో చెప్పామని చెప్పి టౌన్లో తిరగకుండా చుట్టుపక్కల వసూలు చేస్తున్నారండి. ఇది అనాధికారికంగా అడిగినందుకు టౌన్ నెంబర్లను బెదిరిస్తున్నారండి. మీ సంగతి తేలుస్తామని మా కొట్లగాడికి వేరే వ్యక్తుల్ని వాళ్ళ సొంత బాబాయ్ ఆన్లైన్లో పంపించి మమ్మల్ని బెదిరిస్తున్నారండి. లింగంశెట్టి దుర్గాప్రసాద్ బెదిరిస్తున్నాడండి. ఆ ఇచ్చిన వీడియో కూడా ఉంది. వాళ్ళ బాబాయ్ మా పుట్టుకాడికి వచ్చింది, అన్నీ ఉన్నాయండి. కాకపోతే మాకు ఏది జరిగినా ఇప్పుడు మేము ఆల్రెడీ నగరంపాలెం పోలీస్ స్టేషన్లో వసూలు చేసే అతని మీద కంప్లైంట్ పెట్టామండి. 17వ తారీఖు పెడితే వాళ్ళు పిలిపిస్తానన్నారు. మేము ఇప్పుడు ఎస్పీ గారికి మేము ఫిర్యాదు చేశాము. మేము టౌన్ కమిటీ నెంబర్లు అండి. రెండోది టౌన్ ప్రెసిడెంట్ము. మాకు జీవించే హక్కు ఉందండి. మాకు వీధి వ్యాపారులు రోడ్ల మీద బతికే వాళ్ళందరికీ వసూలు చేయడానికి లేదని మేము అడ్డం వచ్చామని మా మీద అతను దుర్భాషలాడుతూ మమ్మల్ని ఏదో చేయాలని ఫిర్యాదు చేసి ఆపేమని సారే మేము చెప్తేనే ఇచ్చింది. మేము కమిటీలో ఉన్నాం. మేము కూడా కమిటీ నెంబర్లమే. సారే మేము కాల్ చేసి బెదిరింపు పాల్పడుతున్నారు అనేది ఇప్పుడు ఈ 2-3 రోజులు జరుగుతుంది. మున్సిపల్ అధికారులు అతనికి ఏమైనా అండదండగా ఉన్నారా? ఉన్నారు. అందరూ ఉంటేనే మరి అతను అంత ధైర్యంగా చేయగలుగుతుంది. ఉంటేనే అందరూ. నేను ఆల్రెడీ కమిషనర్ గారికి కూడా చెప్పాను. ఉన్నాను, నేను చెప్పాను కమిషనర్ గారికి. ఇక్కడ అధికారులు ఇప్పుడు పాటించింది మీరు ఆపండి అని చెప్పి మీరు అన్నదే మేము సామాన్యులు మేము ఎట్లా ఆపుతాం? మేమేదో మా వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారని చెబుతాం, రసీదులు చూపించాం, మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పాం, కాగితాలు చూపించాం, అన్నీ చూపించినా కూడా కమిషనర్ గారు చేయగలిగినంత మటుకు అది ఆపండి, రద్దు చేయండి అని చెప్పి ఇది ఎవరు వసూలు చేయొద్దని కూడా పేపర్కి అన్ని ఛానల్కి కమిషనర్ గారు ఇచ్చారు. ఇచ్చినా కూడా ఇతను టౌన్ మొత్తం తిరుగుతా వసూలు చేపిస్తూ అంటే బినామీ పాడుకున్న అతను నేను పాడుకున్నాను, నా ఇష్టం చోటు చేస్తానని చెప్పి టౌన్ మొత్తం తిరుగుతా మమ్మల్ని నెంబర్ల ఇబ్బందులు వాళ్ళు చేస్తున్నారు. అంటే మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తాము అనేది మమ్మల్ని మేమేంటంటే బెదిరిస్తున్నాడు మమ్మల్ని. కొట్లకాడికి వచ్చారు వాళ్ళు బాబాయ్ వాళ్ళు సొంత బాబాయ్ వాళ్ళు కూడా వచ్చి మీరు పక్క తప్పుకోండి, మీకు సంబంధం ఇది మాది నీదా, నీకేం సంబంధం, కష్టపడి సంపాదించుకో, ఎవరు 4 సంవత్సరాలు తిన్నావు సాలేదా, ఎవరు సొమ్ము తింటావు నువ్వు, ఎవరిది ఇది మీద బతుకుతావు నువ్వు, నీ కష్టపడి సంపాదించుకొని బతుకు. వీధి వ్యాపారులు సొమ్ము నువ్వు తినేది. మాకు చట్టం ఉంది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్. వీధి వ్యాపారులు ఏం భిక్షం ఎత్తుకోవట్లేదు, అడుక్కోవట్లేదు. మా నాన్న మేము హుందాతనంగా బతుకుతున్నాం. హుందాతనం అంటే మమ్మల్ని చూసి నేర్చుకోమన్నారు. ఏమన్నా నీకేమన్నా అవగాహన ఉందా? మా దగ్గరికి వచ్చి మా వాళ్ళు నువ్వు రౌడీజం చేస్తావా? ఎంత మడుగు చేస్తావు నువ్వు రౌడీజం? అందుకని మేము ఎస్పీ గారి దృష్టికి తీసుకొని వచ్చి లెటర్ పెట్టాము. ఎస్పీ గారు దీని మీద చేస్తానని చెప్పి మాకు న్యాయం చేస్తానని చెప్పి. నా పేరు షేక్ సిలార్ అండి. లాలాపేట ఫ్రూట్ మార్కెట్లో పళ్ళ కొట్టున్నది. అయితే మేము మొత్తం మున్సిపాలిటీలో టౌన్ వెండింగ్ కమిటీ నెంబర్స్ ఇవ్వండి. మేము మున్సిపాలిటీలో మేము ఈ ఆశీలు పాట వసూలు అనేది మేము ఆపిచ్చేసామండి. కోర్టులో ఉంది. అది కోర్టులో ఉంటాన కొంతమంది సెంట్రీస్ పాట అంటే లాలాపేట పరిధిలోని సెంట్రీస్ పాటను పాడుకొని దీన్ని అడ్డం పెట్టుకొని టౌన్ మొత్తం కలెక్షన్ చేస్తున్నారు. మొన్న ఈ మధ్యకాలంలో సీను అనే అతని మీద మేము 17వ తారీఖు కేసు పెట్టామండి. నగరపాలక పరిధిలో కేసు పెట్టాం. అతను ఇంత మటుకి అతన్ని తీసుకురాలేదు, అతన్ని విచారించలేదు, ఏమి చేయలేదు పోలీసు వాళ్ళు. కాకపోతే మేము మళ్ళీ ఏంటంటే ఎస్పీ గారిని మేము ఆశ్రయించామండి. అయితే ఈ 2-3 రోజుల కిందట ఈ కేసు విత్డ్రా చేసుకోండి అని చెప్పేసి ఈ లింగంశెట్టి దుర్గాప్రసాద్ అనే అతను వ్యక్తి వాళ్ళ బాబాయిని పంపించి మా గుట్టు దగ్గరికి మీరు విత్డ్రా తీసుకుంటారా లేదా, మీరు మీ అంత చూస్తామని చెప్పేసి నన్ను బెదిరించుతున్నారండి. అయితే ఈ లింగంశెట్టి దుర్గాప్రసాద్ అనే అతను ఇప్పుడు అనాధికారంగా ఇప్పుడు నుంచి కాదండి, పాట ఆపిన కాడ నుంచి 4 సంవత్సరాల నుంచి కూడా వసూలు చేస్తూనే ఉన్నాడు కనపడకుండా. ఈ పాట మరీ ఈ మధ్యకాలంలో ఈ సెంట్రీస్ పాట పాడుకొని లాలాపేట పరిధిలో
అతను మొత్తం ఊరు మొత్తం దోచుకుంటున్నాడు. ఇదేందని అడిగితే మీ అంత చూస్తాం, మీరు ఎంత మటుకు వెళ్తారో చూస్తాను అని చెప్పేసి మున్సిపాలిటీలో కానివ్వండి, తర్వాత కరెంటు వాళ్ళకి కానివ్వండి, మీరు అనాధికారంగా మీరు కరెంటు లాక్కున్నారు, మీరు ప్లాట్ఫారాల మీద మీరు అడ్డం పెడుతున్నారని చెప్పేసి మా మీద కంప్లైంట్ చేయటము, మా మీద ఇక ఏఈల్ని మున్సిపాలిటీ వాళ్ళని పంపించడం జరిగిందండి. అయితే మేము దీనికి స్పందించి మేమేం చేసామంటే మళ్ళీ ఎస్పీ గారికి మనం అంతు చూస్తామని చెప్పాడు కాబట్టి అందుకని మేము అతని మీద కంప్లైంట్ ఇచ్చామండి. కమిషనర్ ఆపిచ్చేసారు, ఆల్రెడీ అన్ని పేపర్లకు ఇచ్చారు, అన్ని ఛానల్స్ కూడా ఇచ్చారు. అయితే అన్ని ఛానల్స్ ఇచ్చినా కానీ మాకు ఇవన్నీ పట్టించుకోవద్దు, ఇవన్నీ మీరు చూడొద్దు అని చెప్పేసి మా మీద బాగా దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తున్నాడు.